హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్ నుంచి అంబేద్కర్ నగర్ వెళ్లే రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తక్షణ చర్యలు చేపట్టారు. రహదారిపై కూరగాయల దుకాణాలు విస్తరించడంతో ప్రతిరోజు ట్రాఫిక్ స్తంభించిపోతోందని, అత్యవసర సమయంలో అంబులెన్స్లు కూడా బస్తీలోకి వెళ్లలేని పరిస్థితి ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బస్తీవాసులు, దుకాణదారులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఇప్పుడు నేనైతే మీకు చెప్తున్నాను, నేను ఒకటి అనుకున్నాను, ఇది బార్డర్ కన్ఫ్యూజన్ లో ఇబ్బంది కావద్దు. ఇది మన దాంట్లో తీసుకొని చూడండి, వాళ్ళకి రాలేదు మధ్యలో ఎందుకు ఏముంది కాబట్టి మీకు కావాలంటే నేను సిపి గారి దగ్గర, ఎందుకంటే ఈ అంబేద్కర్ నగర్ మనకి ఉండాలి, ఈ బార్డర్ అంతా మనకి కూడా అన్యాయ నగర్ నుంచి అటు పోదాం. ఏమంటావు విష్ణు? ఇది ఒక సీసీ కెమెరా లేపిస్తాను, సీసీ కెమెరా నేను మాట్లాడదు, మేము కోఆర్డినేట్ చేసుకోవాలి, అయిపోతుంది. ఇది రేపు వేయించేస్తాను సీసీ కెమెరాలు అయితే. ఇంకా వాళ్ళకి ఏమన్నా మీకు మాకు చాలా సిగ్నల్ అన్నాం కదా, సిగ్నల్ ఓపెన్ చేద్దాం. ఎప్పుడైనా ఈ రోజులలో మాటలు చెప్పిన పరిస్థితులు లేదు. బిగ్గెస్ట్ పెనాల్టీ, బిగ్గెస్ట్ ఛాలెంజ్ వేస్తే ఆటోమేటిక్ సైడ్ వాళ్ళ ఆర్డర్ ఒక మార్క్ పెట్టుకోవాలి. వైట్ పెయింట్ ఒకటి వేపిస్తే వాళ్ళ లిమిట్ అది. వాళ్ళ తర్వాత ఒక సెకండ్ ఏంటి, ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ ఒక లిమిట్. ఇప్పుడు వాళ్ళు దాటితే మన యూజ్ పెడితేనే సెట్ అవుతుంది. దీనికి ఎంతో వాళ్ళు కష్టపడి జీవనాధారం ఇదే సార్. మనం ఏమన్నా మేము కూడా ఏమన్నా మెయింటైన్ చేసుకొని వచ్చిన వెహికల్స్ ఇక్కడ పెట్టుకుంటే చాలు. అంతేనా? వెహికల్స్ ఉంటట్టు మీరు సార్తో మాట్లాడితే ఒక లైన్ కొనిపిస్తాడు, ఆ లైన్ దాటకుండా మధ్యలో దారికి ఖాళీ పెట్టుకుంటారు. ఎవరికైనా మంచిదే కదా అది. ఎవరికైనా అదే పైన పెట్టుకోరు. సరే, మరి ఇంత పెద్దగా ఎక్కడ దొరకదు, ఇంత పెద్దగా ఇచ్చేది మళ్ళీ నీకు ఇది లేదని మరి ఈడ పెట్టారు. మార్కెట్ ప్రాబ్లం ఏంటి?